చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్. సో ఈరోజు మన టాపిక్ ఏమంటే టెన్కాసి టౌన్లో ఉన్నటువంటి ఆల్మిగ్గు సౌత్ శివన్ టెంపుల్ అనమాట. ఆల్మిగ్గు సౌత్ కాశీ శివన్ టెంపుల్ అనమాట. ఈ దేవాలయంలో వచ్చేసిన ఈశ్వరుడు ప్రధాన దేవుడు. దేవాలయం చాలా అంటే చాలా బాగుంది. దేవాలయం లోపల విగ్రహాలు వచ్చేసిన చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో ప్రధాన దేవుడు ఎవరంటే ఈశ్వరుడు అన్నమాట. తర్వాత నేను ఈ దేవాలయం గురించి చిన్న చిన్న షార్ట్లు తీసుకున్నాను అనమాట. అవన్నీ షార్ట్స్ ఏం చేస్తానంటే ఇంటికి వెళ్ళిన తర్వాత స్టోరీ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటే ఇంకా మైండ్ బ్లోయింగ్ అమేజింగ్గా ఉంది టెన్కాసి ఎంత బాగుందంటే టౌన్ ఇది చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇక్కడే నాకు మేఘమాల లాంటి పెద్ద పెద్ద చిన్న ఊళ్ళు అన్నీ కనబడుతూ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా బాగుంది. సౌత్ శివన్ టెంపుల్ అనమాట. శివకాశి సౌత్ శివన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగా సబ్స్క్రైబర్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అమేజింగ్ టెంపుల్. సో దీని గురించి స్టోరీ రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రమే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇంటర్నల్గా కొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇబ్బంది అయినా పర్లేదు అనేసి కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. మీరు మాత్రము వీడియో నేను స్టోరీ రాసుకున్న తర్వాత చూసినట్లయితే మీరు చాలా బాగుంటుంది. లోపల చాలా కష్టపడి కొన్ని షార్ట్స్ తీసుకున్నారు. సబ్స్క్రైబర్స్ చాలా చూడండి. ఈశ్వరుడు నటరాజు అంటే నాట్యం వేస్తారు కదా, ఆ నాట్యంలో ఎలాంటి భంగిమలు ఉంటాయో ఆ భంగిమలు మొత్తము కూడా ఈ దేవాలయ గోడల మీద పెద్ద పెద్ద చిత్రాలతో మలిచారనమాట శిల్పులు. సో అవన్నీ కూడా హాస్యం అంత బాగున్నాయి. మీరు బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయన్నమాట. మేఘామలై కొండలు ఉన్నాయి. అక్కడి నుంచి గాలి వస్తుంది, మామూలుగా రాలా ఒక రేంజ్లో గాలి వస్తుంది అనమాట. అంత బాగున్నాయి. ఎనీవే నాకు బాగా నచ్చేసింది సబ్స్క్రైబర్స్ ఈ దేవాలయం. సబ్స్క్రైబర్స్ నేను మీకు నాకు ఏదైనా ఇంట్రెస్ట్ ఫుడ్ కనపడితే నేను తీస్తాను అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు నాకు నిజంగానే ఒక ఇంట్రెస్ట్ ఫుడ్ కనపడింది. అదేంటంటేనా కొబ్బరి దోశ అనమాట. కొబ్బరి దోశలు అనేది మన కోనసీమలో ఉంటాయని నేను విన్నాను, కానీ నేను ఎప్పుడు చూడలేదనమాట. సో ఫస్ట్ టైం నేను కొబ్బరి దోశలు చూసాను, ప్లస్ టేస్ట్ కూడా చేస్తాను. మీరు చూడండి ఈ కొబ్బరి పిండి అనమాట. ఇది టెన్కాసి అంటే టెంకాయలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో టెన్కాసీలో కొబ్బరి దోశలు ఏ విధంగా చేస్తారనేది చూడండి. మీరు అక్క చేస్తూ ఉంది అనమాట. సో ఇది కొబ్బరి పిండి, అది ఒక ఫైనల్గా దోశ వచ్చిన అది దోశ, కొబ్బరి దోశ. నిజంగానే మామూలు దోశ అనిపిస్తుంది, కానీ ఒకసారి టేస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. మామూలుగా మనము పిండి ఎలా కలుపుతాము ఆడిచ్చేసి, అలా కొబ్బరి నీట్గా ఆడిచ్చేసి చూడండి అలా చేస్తున్నాను అనమాట అక్క. సో ఆ విధంగా చేసేసింది. తర్వాత ఏంటంటే మిషన్ ఆడిచ్చేసి అదొక మామూలుగా నూనె ఎలా వస్తుంది, పిండి ఎలా అయిపోతుంది అలా చేసేసిన తర్వాత ఇలా చేస్తారన్నమాట. స్టార్టింగ్ అది సంగటి మాదిరిగా అదో రకమైందంట. అది కూడా చూడొచ్చు. రాగి సంగటి ఎలా ఉంటుంది, రాగి సంగటి అలా అదొక రాగి సంగటి మాదిరిగా, ఇదో తెల్ల సంగటి మాదిరిగా అలా పిండితో దోశ చేస్తారనమాట. అల్టిమేట్ దోశ సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరు లేరు ఇక్కడ వీడి దిద్దామంటే నేను ఒకరే నిలబడిపోయినా ఫైనల్గా. నిజంగా కొత్తగా ఉన్న దోశలు అన్నమాట ఇవి. సో ఫైనల్గా నీకు నేను టేస్ట్ చేసి చూపిస్తాను. కొబ్బరి పిండి అబ్బా, మామూలుగా నాకు కొబ్బరి అంటే ఇష్టం ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ కొబ్బరి పిండితో కొబ్బరి దోశలు తినాలన్నమాట ఫస్ట్ టైము. చూడండి ఎలా ఉంది ఏంటి. వా 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 ఇట్స్ అమేజింగ్, సూపర్. అరే ఇడ్లీ కుక్కర్ కొత్తగా ఉంది చూడండి. ఇదో రకమైన కుక్కర్ ఇది. మామూలు దోశ కన్నా ఇంకా మెత్తగా ఉంది, ఇంకా బాగుంది. ఎవరైనా తినడుగా అంటే టెన్కాసీకి ఎవరైనా వచ్చారనుకోండి, టెన్కాసీకి వచ్చిన వాళ్ళు ఈ దోశ టేస్ట్ చేయండి. దోశ సూపర్గా ఉంది, చాలా అంటే చాలా మెత్తగా ఉంది. నాకు బాగా నచ్చింది సబ్స్క్రైబర్, బాగుంది. ఓకే అక్కడ కర్రీ ఏం లేక. సో మనం దీంట్లోకి తినాలంటే వాళ్ళు వచ్చేసి ఎగ్ కర్రీ ఇస్తారనమాట. తర్వాత మామూలు చట్నీ కూడా ఉంటుంది.
చూస్తున్నారు సుబ్బు ఫ్రమ్ సూపురం యూట్యూబ్. సో ఈరోజు మన టాపిక్ ఏమంటే తెన్కాసి టౌన్లో ఉన్నటువంటి ఆల్మిగ్గు సౌత్ శివన్ టెంపుల్ అనమాట. ఆల్మిగ్గు సౌత్ కాశీ శివన్ టెంపుల్ అనమాట. ఈ దేవాలయంలో వచ్చేసాను ఈశ్వరుడు ప్రధాన దేవుడు. దేవాలయం చాలా అంటే చాలా బాగుంది. దేవాలయం లోపల విగ్రహాలు వచ్చేసాను, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయంలో ప్రధాన దేవుడు ఎవరంటే ఈశ్వరుడు అన్నమాట. తర్వాత నేను ఈ దేవాలయం గురించి చిన్న చిన్న షార్ట్లు తీసుకున్నాను అనమాట. అవన్నీ షార్ట్స్ ఏం చేస్తానంటే ఇంటికి వెళ్ళిన తర్వాత స్టోరీ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అంటే ఇంకా మైండ్ బ్లోయింగ్ అమేజింగ్గా ఉంది. టెన్కాసి ఎంత బాగుందంటే టౌన్ ఇది చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇక్కడే నాకు మేఘమాల ఇలాంటి పెద్ద పెద్ద చిన్న ఊర్లు అన్నీ కనబడుతూ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా బాగుంది. సౌత్ శివన్ టెంపుల్ అనమాట. శివకాశి సౌత్ శివన్ టెంపుల్ చాలా అంటే చాలా బాగా సబ్స్క్రైబర్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అమేజింగ్ టెంపుల్. సో దీని గురించి స్టోరీ రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రమే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇంటర్నల్గా కొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇబ్బంది అయినా పర్లేదు అనేసి కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. మీరు మాత్రము వీడియో నేను స్టోరీ రాసుకున్న తర్వాత చూసినట్లయితే మీరు చాలా బాగుంటుంది. లోపల చాలా కష్టపడి కొన్ని షార్ట్స్ తీసుకున్నారు. సబ్స్క్రైబర్స్ చాలా చూడండి. ఈశ్వరుడు నటరాజు అంటే నాట్యం వేస్తారు కదా, ఆ నాట్యంలో ఎలాంటి భంగిమలు ఉంటాయో ఆ భంగిమలు మొత్తము కూడా ఈ దేవాలయ గోడల మీద పెద్ద పెద్ద చిత్రాలతో మలిచారనమాట శిల్పులు. సో అవన్నీ కూడా హాస్యం అంత బాగున్నాయి. మీరు బ్యాక్ సైడ్ వచ్చేసి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయన్నమాట. మేఘామలై కొండలు ఉన్నాయి. అక్కడి నుంచి గాలి వస్తుంది, మామూలుగా రాలా ఒక రేంజ్లో గాలి వస్తుంది అనమాట. అంత బాగున్నాయి. ఎనీవే నాకు బాగా నచ్చేసింది సబ్స్క్రైబర్స్ ఈ దేవాలయం.